హాయ్ హలో అందరికీ. మిమ్మల్ని ఎప్పుడన్నా మీ పిల్లలు షాపింగ్కి తీసుకెళ్లారా? అవును, నిజమే. మీ పిల్లలు మిమ్మల్ని ఎప్పుడన్నా షాపింగ్కి తీసుకెళ్లారా? నన్నైతే ఇవాళ మా పిల్లలు నన్ను షాపింగ్కి అయితే తీసుకెళ్లారండి. అయితే షాపింగ్ నా కోసం అనుకున్నారా? కాదు, వాళ్ళ కోసం నన్ను పిలుచుకొని వెళ్ళారు. అయితే ఇప్పుడు షాపింగ్ ఏంటి అని అనుకుంటే మాత్రం కొత్తగా ఇప్పుడు కొత్త సంవత్సరం మొదలవబోతుంది కదా, దానికోసం కొత్త డ్రెస్సెస్ ఉంటే సరిపోదు కదా, కొత్త చెప్పులు కూడా కావాలి కదా. దానికోసం నా పిల్లలు నాకు కొత్త చెప్పులు కావాలని మా పాప అడిగితే షాపింగ్కి అయితే వెళ్ళాను. అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత నీకు ఏవి ఇష్టమో అవి చూడు అని చెప్పి నేను ట్రయల్ వేసి చెక్ చేయమని చెప్తుంటే మా బాబు మాత్రం మా పాప కంటే ఫస్ట్ వెళ్తానే అవేంటివి ట్రాక్సా దాని పేరు ఏదో ఒకట్లే అవి కావాలని చెప్పి మొండి పట్టు పట్టాడు అన్నమాట. ఇంకా చేసేది ఏమీ లేక పింక్ కలర్ తీసుకున్నాడు. పింక్ వద్దురా, లేడీస్ రాగా ఉందిరా అని చెప్పినా కూడా వినట్లేదనమాట. లేదు, ఇవి నాకు బాగా కంఫర్ట్గా ఉన్నాయి అని చెప్పి తీసుకున్నాడు. సరేలే, ఏదో ఒకటి ఏంలే నచ్చిందిలే అని చెప్పి తీసేసుకున్నాం. అయితే మా పాపకు ఒక చోట నచ్చలేదన్నమాట. ఇంకా వేరే షాప్లో చూద్దాము, వేరే మోడల్స్ ఏమన్నా ఉన్నాయని చెప్పి నన్ను వేరే షాప్కి అయితే తీసుకెళ్ళింది. సో ఇక్కడ చూడండి, 5-6 రకాలు వేసినా కూడా ఒక్క రకం మాత్రం బాగా నచ్చిందనమాట. సరేలే అని చెప్పేసి ఏం చేస్తాం, మన షాపింగ్ కూడా ఇంతగా చేయలేదు కదా, మనం కూడా ఎన్ని షాపులు తిరగలేదు కదా మన కోసము అని చెప్పి మన పిల్లలు అయితే మనతో తిప్పుతున్నారు, చూద్దాం వీళ్ళతో పాటు అని చెప్పి నేను కూడా వెళ్ళాను. అయితే ఇక్కడ మా పాపకు సెట్ అయిందనమాట. ఒక పేరు అయితే తీసుకుంది. నేను నా కోసం కూడా ఇన్ని షాపులు అయితే దాదాపు నా చెప్పులు తీసుకొని అయితే సంవత్సరం పైగానే అయిపోయింది. అయితే ఇంకా పిల్లలు చెప్పిన మాట వినరు కదా, కావాల్సిందే కొత్తవి అని చెప్పి పట్టుబట్టారనమాట. సో చేసేదేమీ లేక వాళ్ళకు నచ్చినవి అయితే తీసిచ్చేసాను. సో వాళ్ళు హ్యాపీ, నేను హ్యాపీ. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి షాపింగ్ వీడియో.